ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యము నీ జీవితంలోకి రాబోతుంది. ఆయన వాక్కు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆయన వాక్యము ద్వారా నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. ఆయన వాక్యము ద్వారా నిన్ను హెచ్చింపబోతున్నాడు. ఆయన వాక్యం ద్వారా నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆయన వాక్కును పంపి నీ జీవితంలో వెలుగును కలగ చేయబోతున్నాడు. గ్రంథంలో పడిపోయినటువంటి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను లేవనెత్తి దీవెనకరంగా ఆయన స్థిరపరచబోతున్నాడు. ఆమె అని చెప్పాలి. ఆయన వాక్యంతో నువ్వు నింపబడాలి. ఆయన వాక్యంతో నువ్వు ఎంతగా నింపబడితే నీ విశ్వాసం అంతగా అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఎంతగా వాక్యంతో నింపబడితే అంతగా నీ జీవితంలో శక్తి విడుదలవుతుంది. నువ్వెంతగా వాక్యంతో నింపబడితే నీ జీవితంలో అంత అభిషేకం బయటకు వస్తుంది. నువ్వెంతగా వాక్యంతో నింపబడితే, ఎంతగా నువ్వు దైవ శక్తితో నింపబడితే అంతగా నీ జీవితాన్ని దేవుడు ఉజ్జీవం వైపు నడిపిస్తాడు. ఆమె చెప్పాలి. ఈరోజు వాక్యంతో నువ్వు నింపబడాలి. మనం బ్రతకాలంటే శ్వాసను పీల్చుకోవాలి కదండి. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? శ్వాసను పీల్చుకోవాలి. మన జీవితంలో నిశ్వాస ఉచ్ఛ్వాస ఉండాలి. మనం ఊపిరి పీల్చుకుని వదలాలి. అప్పుడే మనం బ్రతుకుతాం. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనం బ్రతకాలంటే వాక్యం అనే శ్వాసను మనం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యం అనే శ్వాస చేత నువ్వు నింపబడతావో, వాక్యం అనే శ్వాస చేత ఎప్పుడైతే నువ్వు నింపబడి ముందుకు వెళతావో, నీవు మాట్లాడే ప్రతి మాట విశ్వాసంతో బయటకు వస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడు కూడా అవిశ్వాస మాటలు రావు. నీకు అధైర్యం ఉండదు, నీకు పిరికితనం ఉండదు, పరిస్థితులకి భయపడవు, వ్యతిరేకతకు భయపడవు, నిందలకు భయపడవు, రోగానికి భయపడవు, రోదనకు కూడా భయపడవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యము చేత నింపబడుతున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు చాలా మంది ప్రతిదానికి భయపడతారు. భయం అనే మాట చాలా మందికి అలవాటుతో కూడినటువంటి మాటగా మారిపోతుంది. పిల్లరా, భయం అనే మాటను అస్తమాటికి మాట్లాడుతున్నావంటే అపవాది నీ జీవితంలో ఆ రీతిగా నిన్ను భయంలోకి నడిపించాలని వాడు ఆలోచన. వాక్యాన్ని అయితే వింటున్నాను కానండి నాకు భయం, వాక్యం అయితే నేను ధ్యానిస్తున్నాను కానీ నాకు భయం, నేను రోగానికి భయపడుతున్నా, భవిష్యత్తు గురించి భయపడుతున్నా, నా పరిచర్యలో నేను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటానో నాకు ప్రతిరోజు ప్రతి క్షణము భయం కలుగుతుందని మాట్లాడుతున్నావంటే నీ జీవితంలో ఇంకా నువ్వు వాక్యంతో పరిపూర్ణంగా నింపబడలేదని అర్థం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. గ్రంథంలో పడినటువంటి వారిని ఆయన లేవనెత్తుతాడు. ఆయన వాక్కును పంపాడు.